Students, I'm going to explain 10th class maths స్టాటిస్టిక్స్ అనే చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ చాప్టర్ 10th క్లాస్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ చాప్టర్. ఫస్ట్, స్టాటిస్టిక్స్. ఓకే, స్టాటిస్టిక్స్ అనే పదం 3 లాంగ్వేజెస్ నుంచి తీసుకోబడింది అన్నట్టు. సో దట్ ఈస్ first one status, second one statistics, statistic, okay, third one statistic. సో ఫస్ట్ వన్ లాటిన్ నుంచి తీసుకోవాలి, లాటిన్ అనే లాంగ్వేజ్. ఓకే, సెకండ్ వన్ గ్రీక్, థర్డ్ వన్ ఇటాలియన్. Yeah, so this is about statistics. Next, statistics. Who is the founder of statistics? He is named Ronald Pfister. Ronald Pfister, founder of statistics. Okay, who is the father of statistics? P.C. Mahalanobis. P.C. Mahalanobis. Father of statistics. He is Britain. He is from India. Okay. ఓకే, స్టాటిస్టిక్స్లో 2 డేటాస్ ఉంటాయి. డేటా మనం ఫస్ట్ టర్మ్ ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నానికి డేటా తీసుకుంటాం. డేటా, వాట్ ఈస్ డేటా? డేటా అనేది కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎనీథింగ్. ఓకే, ఎస్, కలెక్షన్ ఆఫ్ information from table. Okay, next, data. There are 2 types in data. First one, primary data. Okay, second one, secondary data. So what is primary data? ప్రైమరీ డేటా అంటే ఏంటి అంటే, ఇప్పుడు మన క్లాస్లో అటెండెన్స్ తీసుకుంటాం. సో ఎంతమంది వచ్చారు అనేది, మనకి స్టూడెంట్స్ ఎంతమంది వచ్చింది అనేది ఒక డేటా తీసుకుంటాం. అంటే డైరెక్ట్గా అటెండెన్స్ వేస్తే దాని ద్వారా మనకు డేటా వస్తుంది, ప్రైమరీ డేటా. దట్ ఈస్ ప్రైమరీ డేటా. అంటే స్టార్టింగ్లో, బిగినింగ్లో ఎంతమంది వచ్చారు అనేది అటెండెన్స్ షీట్లో వేస్తే వచ్చేది మనకి ప్రైమరీ డేటా. వాట్ ఈస్ సెకండరీ డేటా అంటే, మనకి మన స్కూల్లో మన హెడ్ మాస్టర్ వస్తాడు, క్లాస్ టీచర్ని అడుగుతాడు, మనది యావరేజ్ ఎంత, లాస్ట్ మంత్ ఎంతమంది వచ్చారు, సరాసరి ఎంత, యావరేజ్ ఎంత అని అడుగుతాడు క్లాస్ టీచర్ని. అడిగినప్పుడు మనం ఏం చెప్తాం, ఎలా చెప్పాలో తెలియదు. సో మనం ఏ మెథడ్ ఫాలో అవుతామంటే సెకండరీ డేటా. సెకండరీ డేటా ఏంటంటే
మనం ఫస్ట్ మంత్ అటెండెన్స్ తీసుకుంటాం కదా, ఆ అటెండెన్స్ నుంచి మనం యావరేజ్ చేస్తే వస్తుంది. యావరేజ్ చేస్తే వచ్చేది సెకండరీ డేటా. అంటే ప్రైమరీ డేటా ఈజ్ ద బిగినింగ్, అంటే ఫస్ట్ డైరెక్ట్గా వస్తుంది, డైరెక్ట్ తీసుకుంటాం. సెకండరీ డేటా అంటే ప్రైమరీ డేటా నుంచి తీసుకొని యావరేజ్ చేసే వచ్చే డేటానే సెకండరీ డేటా అంటాం. ఓకే, దిస్ ఈజ్ డైరెక్ట్. ప్రైమరీ డేటా ఈజ్ direct. Secondary data is indirect. ఓకే, నెక్స్ట్ డేటా 2 ఫామ్స్లో ఉంటుంది ఎప్పుడైనా. ఏంటేంటి? ఫస్ట్ వన్ గ్రూప్ డేటా, అన్గ్రూప్ డేటా. డేటా అనేది 2 ఫామ్స్లో ఉంటుంది. ఓకే, డేటా 2 ఫామ్స్లో ఉంటుంది. ఫస్ట్ వన్ గ్రూప్డ్, నెక్స్ట్ వన్ అన్గ్రూప్డ్. సో గ్రూప్ డేటా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రూప్ డేటా. సపోజ్ నువ్వు 10 మార్క్స్కి ఎగ్జామ్ పెడతాం. స్కూల్లో టీచర్ 10 మార్క్స్కి ఎగ్జామ్ పెడతారు. అప్పుడు మనకి ఏం కావాలంటే ఎన్ని మార్క్స్ వచ్చినాయి అండ్ ఎంతమందికి వచ్చినాయి అనేది కావాలి. సో మనకి క్లియర్గా చెప్పడానికి ఏంటంటే గ్రూప్ డేటాకి ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు 0 నుంచి 5 అంటే ఇవి మార్క్స్ అన్నట్టు. 0 నుంచి 5 మెంబర్స్కి అండ్ మార్క్స్ ఎంతమందికి వచ్చినాయో అనేది చెప్పేది గ్రూప్ డేటా. అన్గ్రూప్ డేటా ఇప్పుడు స్టూడెంట్స్ నేమ్స్, ఫర్ సపోజ్ రాజేష్, రమ్య, వీళ్ళకి 2 మార్క్స్ 3 మార్క్స్ వచ్చినాయి. ఇది విత్ నేమ్స్ అన్నట్టు, విత్ నేమ్స్తో చెప్తారు. ఇక్కడ నేమ్స్ ఉండవు, డైరెక్ట్ ఎంత మార్క్స్. ఇప్పుడు 0 to 5 మార్క్స్ ఎంతమందికి వచ్చినాయి? 2 మెంబర్స్కి వచ్చినాయి. 3 నుంచి ఫర్ సపోజ్ 0 నుంచి 5 కదా, సో 10 నుంచి 15 తీసుకుందాం. ఎంతమందికి వచ్చినాయి? ఒక 3 మెంబర్స్. ఇలా దిస్ ఈస్ గ్రూప్ డేటా, దిస్ ఈస్ అన్గ్రూప్ డేటా. నెక్స్ట్ measures of central tendency. Okay, measures of central tendency. సో measures of central tendency అనేది there are 3 అంటే 3 ఉంటాయి. 3 మెథడ్స్ దట్ ఈస్ అంటే మెజరింగ్ చేసే టెండెన్సీలో. ఏం మెజరింగ్ చేస్తాయి? ఫస్ట్ వన్ అర్థమెటిక్ మీన్. అర్థమెటిక్ మీన్, దీన్ని ఏమంటాం? మీన్ అంటాం. దీన్ని ఇంకో పదంతో పిలుస్తారు, యావరేజ్. సెకండ్ వన్ మీడియన్. థర్డ్ వన్ mode. There are 3 tendencies. First one arithmetic mean, దాన్ని మీన్ లేదా యావరేజ్ అంటాం. సెకండ్ వన్ మీడియన్, థర్డ్ వన్ మోడ్. సో మనం మీన్ గురించి డిస్కస్ చేద్దాం. మీన్ x bar,
సో ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, మెయిన్నే ఎక్స్ బార్ అనుకుంటాం. ఇక్కడ ఎక్స్ బార్ అని ఎందుకు అనుకుంటాం అనేది ముందు ముందు వస్తుంది, చెప్తాం. ఓకే, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని సిగ్మా ఎక్స్ఐ బై ఎన్. ఓకే, ఎన్ అనేది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఎక్స్ఐ అనేది సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని. సిగ్మాని మనం విస్తరిస్తే ఏమైంది, ఇప్పుడు x1 ప్లస్ x2 ప్లస్ x3 xn by n. మెయిన్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ మనం క్లాస్ ఇంటర్వెల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, క్లాస్ ఇంటర్వెల్. There are two types. Okay, first one exclusive. Second one inclusive. Okay, what is exclusive, what is inclusive, I'm going to tell. Okay, just వినండి. 0 to 10 తీసుకుంటాం మార్క్స్, 10 to 20 తీసుకుంటాం, 20 to 30 తీసుకుంటాం. నెక్స్ట్ ఇంకో వరుసలో చూద్దాం. 1 to 10 తీసుకుందాం. ఇప్పుడు 11 to 20 తీసుకుందాం. నెక్స్ట్ 21 to 30 తీసుకుందాం. సో డిఫరెన్స్ ఏంటంటే వినండి, 0 to 10, 10 to ఇప్పుడు 10 నుంచి 0 to 10 వరకు తీసుకుంటాం, మళ్ళీ 10 నుంచి స్టార్ట్ అయింది, 10 నుంచి 20, మళ్ళీ 20 నుంచి స్టార్ట్ అయింది, 20 నుంచి 30. ఓకే, హ్యావ్ యూ అండర్స్టూడ్? ఓకే, నెక్స్ట్ దిస్ ఈస్ ఇలా వస్తే ఏమైంది అంటే దిస్ ఈస్ ఎక్స్క్లూజివ్. ఎక్స్క్లూజివ్ ఇంటర్వెల్ 1 to 10. నెక్స్ట్ 10 అక్కడనే వదిలేసి మళ్ళీ నెక్స్ట్ 11 నుంచి స్టార్ట్ చేస్తాం. ఇక్కడ 10 స్టార్ట్ చేయమన్నట్టు, 11 to 20, మళ్ళీ 20 స్టాప్ చేసి 21 to 30 తీసుకుందాం. ఇలా తీసుకుంటే ఏమంటాం, ఇంక్లూజివ్ అంటాం. ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్. ఓకే, ఇప్పుడు నా లిమిట్స్. There are two limits, lower limit, upper limit. Yeah, what is lower limit, what is upper limit, I am going to tell. Okay, just వినండి. ఫస్ట్ వన్ తీసుకుందాం. Okay, what is lower limit, what is upper limit, I am going to tell. Just listen. For suppose if you take inclusive, okay, inclusive class interval 1 to 10, next 11 to 20, 21 to 30. ఓకే, ఇలా తీసుకుంటాం అన్నట్టు. మనం ఇలా తీసుకుంటే ఇప్పుడు లోవర్ లిమిట్ ఏంది, అప్పర్ లిమిట్ ఏంది అని మనకు తెలవాలి. సో 1 ఈజ్ అ లోవర్ లిమిట్, అండ్ 10 ఈజ్ అ అప్పర్ లిమిట్. ఇందులో బౌండరీస్ కూడా ఉంటాయి అన్నట్టు, 2 బౌండరీస్ ఉంటాయి లిమిట్స్ లాగానే. lower boundary, upper boundary.
ఇప్పుడు 1 to 1కి లోవర్ బౌండరీ, దిస్ ఇస్ లోవర్ బౌండరీ అండ్ దిస్ ఇస్ అప్పర్ బౌండరీ. అంటే లోవర్ బౌండరీ వాల్యూ ఎట్లా వస్తుంది? ఇప్పుడు 1 అనేది లోవర్ లిమిట్ కదా, లోవర్ బౌండరీ కావాలి కాబట్టి మనం లోవర్ బౌండరీ ఏంటి అని అంటే మనం చెప్తాం. ఇప్పుడు చూడు 1 కంటే మనం ఇప్పుడు కొంచెం వాల్యూ తగ్గిస్తాం అన్నట్టు. 1కి లోవర్ బౌండరీ వచ్చేసి ఏమైంది 1 to 10 కదా, దీనికి ఏమైంది అంటే 0.5 to 10కి ఏమైంది అప్పర్ బౌండరీ తీసుకుంటాం, దీనికి 10.5 అంటే హైయెస్ట్ వాల్యూ తీసుకుంటాం. ఇప్పుడు ఎలా చెప్పాలంటే మీకు జస్ట్ వెయిట్, టేక్ దిస్ 2 వాల్యూస్ ఎంత 10 + 11/2 21/2 21/2 క్యాన్సిల్ చేసేస్తే 10.5. దిస్ ఈస్ అప్పర్ లిమిట్, దిస్ ఈస్ లోవర్ లిమిట్. I hope you understood. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి పార్ట్ 2 వీడియోని చూడండి.